దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గిరిజన జాతరగా మేడారం జాతర పేరొందింది. 4 రోజుల పాటు వనమంతా జనమై వనదేవతలను దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో 4 రోజుల పాటు మేడారం పరిసరాలు కోలాహలంగా మారుతాయి. జంపన్నవాగులో స్నానాలాచరించి తల్లులను దర్శించుకుని బంగారాన్ని కానుకలుగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం మహాజాతర వైభవంగా సాగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ మహాజాతర జరగనుంది. 1.5 కోటికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న ఈ జాతర కోసం 75 కోట్ల రూపాయలతో 21 శాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్కార్కు పంపినా ఎన్నికల కారణంగా అది ఆమోదం కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం 75 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలపడంతో ఇక జాతర స్నాన ఘట్టాలు మేడారానికి దారితీసే రహదారులను బాగు చేయాల్సి ఉంది. మంచినీటి పారిశుద్ధ్యంపైన దృష్టి పెట్టాలి. వైద్య శిబిరాలు, 24 గంటల విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలి. కళ్యాణ కట్టలు, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలి. మహాజాతరకు కనీసం 6 నెలలు ముందుగానే ఏర్పాట్లు జరగాల్సి ఉన్నా ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతమైతే జాతరకు కేవలం 2 నెలలే సమయముంది. దీంతో గడువులోగా పనులు పూర్తి చేయడం అధికారులకు పెద్ద సవాలే.